ఇంకొక మేజర్ ప్రాబ్లమే అని చెప్పొచ్చు, ఏజ్ డిఫరెన్స్, ఏజ్ గ్యాప్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్. ఇది అరేంజ్డ్ మ్యారేజెస్లో ఎక్కువ జరుగుతూ ఉంటుంది. పేరెంట్స్ ఒక మంచి మ్యాచ్ చూసినప్పుడు అబ్బాయి చాలా మంచివాడు, పర్ఫెక్ట్ అని తెలిసినప్పుడు ఏజ్ గ్యాప్ని పెద్దగా కన్సిడర్ చేయకుండా పెళ్ళి చేసేస్తారు. అదొక 12 ఏళ్ళు 15 ఏళ్ళు డిఫరెన్స్ ఉన్నా కూడా పెద్ద పట్టించుకోరు, మంచి అబ్బాయి అయితే చాలు మాకు అనేసి. ఇది పోగా పోగా కొన్ని రోజుల తర్వాత వాళ్ళు మ్యారేజ్ లైఫ్లోకి ఎంటర్ అయిన తర్వాత చాలా సమస్యలకి దారితీస్తుంది. ఇద్దరికి ఆలోచన సింక్ కాకపోవచ్చు, మేబీ పిల్లల్ని ప్లాన్ చేసుకున్న విషయంలో కావచ్చు. ఇట్లా తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి దీనివల్ల. దీని గురించి మీరేం మాట్లాడతారు? అంటే ఇప్పుడు ఏజ్ గ్యాప్ ఉండటం వల్ల ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి అనేది వన్ ఆఫ్ ఇస్ వాట్ యు ఆర్ ట్రైయింగ్ టు సే. ఓకే, ఇప్పుడు ఎర్లియర్ పెళ్ళిళ్ళు చేసేటప్పుడు పెద్దవాళ్ళు లాంగ్ ఎగో మన అమ్మమ్మల టైంలో హైట్ విషయంలో కానీ ఏజ్ గ్యాప్ విషయంలో కానీ ఇట్స్ ఆల్వేస్ యూస్ టు బి ది మెన్ యూస్ టు బి ఆల్వేస్ హియర్ అండ్ విమెన్ యూస్ టు బి హియర్, ఏజ్ హైట్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్స్. నేను అనుకోవటం ఏంటంటే ఒకళ్ళు లైక్ ఒకళ్ళు తగ్గాలి, ఒకళ్ళు ఇక్కడ ఉండాలి, ఒకళ్ళు తగ్గాలి అన్నది. సో ఆల్వేస్ విమెన్ తగ్గాలి అన్నది. అది నేను జోక్గా అంటున్నా కూడా సైంటిఫిక్ రీజన్స్ వైజ్ నేను అనుకోవటం ఏంటంటే విమెన్ ఆర్ ఆల్వేస్ లిటిల్ స్మార్టర్ దెన్ విమెన్. దేర్ తెలివితేటలు కానీ, దేర్ హ్యాండ్లింగ్ కెపాసిటీస్ కానీ, దేర్ మల్టీ టాలెంటెడ్ స్కిల్స్ కానీ, మల్టీ టాస్కింగ్ కానీ ఉమెన్ ఆర్ ఆల్వేస్ లైక్ లిటిల్ అప్పర్ హ్యాండ్ దెన్ మెన్. అందుకని మేబీ ఆ ఏజ్ గ్యాప్స్ కానీ ఈ హైట్ కూడా కొంచెం తలకాయ దించుకుని ఉంటారనో ఏమో కానీ ఇవన్నీ పెట్టారని నేను అనుకుంటున్నాను. సో ఏమవుతుందంటే రూపా, టెక్నికల్గా ఏజ్ గ్యాప్ ఇప్పుడు చాలామంది నువ్వు చెప్పిన ఎక్స్ట్రీమ్ ఏజ్ గ్యాప్ ఎలా ఉందో అలాగే ఇప్పుడు సేమ్ ఏజ్ గ్యాప్ రెండోది రివర్స్ కూడా అవుతుంది. అబ్బాయి చిన్నాడు, అమ్మాయి పెద్దదైనా కూడా దే ఆర్ నాట్ మైండింగ్ దీస్ డేస్. ఏంటంటే పిల్లాడు మంచాడు, కంపాటబుల్ లెవెల్స్ అన్నీ బాగుంటాయి కనుక ఒక 1 year చిన్నాడైతే ఏముంది అనుకుని పెళ్ళిళ్ళు చేసేస్తున్నారట, చాలా జరుగుతున్నాయి. సో ఇది ఒక ఎక్స్ట్రీమ్, ఇది ఒక ఎక్స్ట్రీమ్. సో రెండు ఎక్స్ట్రీమ్స్లోనూ ఏంటంటే రెగ్యులర్గా ఇవన్నీ చూసి జాగ్రత్తగా కరెక్ట్ ఏజ్ గ్యాప్తో చూసిన వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఇంత ఏజ్ గ్యాప్ వల్ల ఈ ఏజ్ గ్యాప్ వల్ల సంతోషంగా లేరని చెప్పడానికి లేదు. ఇట్స్ ఆల్ ద మైండ్ సెట్, యువర్ మెచ్యూరిటీ లెవెల్స్, యువర్ బాండింగ్ విత్ ద అదర్ పర్సన్. ఇప్పుడు అంత ఏజ్ గ్యాప్ ఉంటే రెండు ఎక్స్ట్రీమ్స్ ఏంటో చెప్పినా, ఒకటి ఈ అమ్మాయిని ఇంకా చిన్నపిల్లలాగా కన్సిడర్ చేసి ఏ తప్పు చేసినా కూడా ఎక్స్క్యూజ్ చేసి ప్యాంపర్ చేసి ఇంకొంచెం ప్రేమగా చూసుకోవటం ఒకటి. రెండోది నీకేమీ తెలియదు, నువ్వు బుర్ర తక్కువదని అనుకుని ఒక మేల్ ఈగోయిజంతో చూసేది ఒకటి. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ దిస్ పర్సన్ అండ్ దిస్ పర్సన్స్ బిహేవియర్ టువర్డ్స్ ద రియాక్షన్. సో ఇట్లా చూసుకున్నప్పుడు కూడా అంతే, అబ్బాయి చిన్నాడు కదా అని చెప్పేసి అమ్మాయి నీకేం తెలీదు అట్లా అని మాట్లాడటానికి కూడా లేదు. సో వేవ్ లెంగ్త్స్ మ్యాచ్ కావాలి అండ్ యూ నీడ్ టు హ్యావ్ బాండింగ్ బిట్వీన్ ఈచ్ అదర్. సో ఫిజికల్గా కానీ ఎమోషనల్గా కానీ డిఫరెన్సెస్, డిస్టెన్సెస్, ఇష్యూస్ అన్నీ వస్తాయి. బట్ అదే చెప్పా కదా, ఒకసారి యాక్సెప్ట్ చేసి ఒక మ్యారేజ్ బాండింగ్లోకి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఇట్ షుడ్ బి లైక్ సైడ్ డిషెస్ అంతే. జస్ట్ హ్యావ్ టు షుడెంట్ టాక్ అబౌట్ ఇట్. లెట్స్ లుక్ ఇన్ టు ఫోకస్ ఇన్ టు ద మేజర్ పార్ట్ ఆఫ్ ద లైఫ్ వేర్ యూ హ్యావ్ టు ట్రావెల్ టుగెదర్. మీరు చెప్పినట్లే ఒక ఏజ్ పెద్దగా ఉన్న వ్యక్తి ఒక చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ప్యాంపర్ చేస్తారు, ప్రేమగా చూసుకుంటారు, ఇదంతా ఓకేనే, పాజిటివ్గా ఉంది వినడానికి. కానీ అమ్మాయికి అబ్బాయి పెద్ద కదా, ఈ అమ్మాయి అబ్బాయితో అడ్జస్ట్ అవ్వలేకపోయినా డిఫరెన్సెస్ వస్తాయి. అసలు నా క్వశ్చన్ ఏంటంటే పేరెంట్స్ ఎలా ఆలోచిస్తే ఎలాంటి ఏజ్ గ్యాప్ అయితే హెల్దీగా, వాళ్ళు అసలు ఒక మంచి ఫ్యామిలీ మంచి అబ్బాయి దొరికితే వాళ్ళకి తర్వాత ఎన్ని ఆలోచించరు రూపా. అదొక ఇష్యూ ఏంటంటే అక్కడికి వెళ్తే మన అమ్మాయిని బాగా చూసుకుంటారు, మనని బాగా ఏజ్ గ్యాప్ అనేది ఆ మ్యాచ్ విషయంలో జరిగితే జరుగుండొచ్చు, కానీ ఆ ఏజ్ గ్యాప్ అనేది నువ్వు మాట్లాడకుండా ఉంటే ఏదైనా ఒక మంచి సంబంధం వచ్చినప్పుడు ఇవన్నీ వాళ్ళకి పెద్దగా కనిపించు. ఏముందిలే ఈ రోజుల్లో అక్కడికి వెళ్తే పిల్లని బాగా చూసుకుంటారు అన్న ఒక థాటు, మన అమ్మాయి బాగుంటుంది అన్న ఒక థాటు. అంతేగాని అది 4 years ఏజ్ కావచ్చు, 10 years ఏజ్ గ్యాప్ అవ్వచ్చు, అదంతా ఏమవుతుందంటే చాలా చిన్నగా కనిపిస్తుంది వాళ్ళకి. పిల్ల హ్యాపీనెస్ ఈజ్ ఇంపార్టెంట్ అన్న ఒక థాట్ ప్రాసెస్లో ఇవన్నీ మర్చిపోయి ముందుకు వెళ్ళిపోతారు. రైట్ మ్యామ్, మీరు చెప్పండి అసలు ఎంత ఏజ్ డిఫరెన్స్ ఉంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య హ్యాపీగా వాళ్ళు మ్యారిటల్ లైఫ్లో ఉండగలరు? జనరల్గా చెప్తాను రూపా, ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్. కొందరిలో వయసుతో పాటు బుద్ధి కూడా పెరగాలి కదా.
సో మన మెచ్యూరిటీ లెవెల్స్ని బట్టి మ్యాచెస్కి వెళ్ళాలి కానీ ఐ కెన్ నాట్ స్పెసిఫై వెదర్ ఇట్ ఈస్ ఈక్వల్ ఏజ్ లేకపోతే లాంగ్ ఏజ్ గ్యాప్ బెటరా అన్నది వీ కెనాట్ స్పెసిఫై. ఇప్పుడు మేము చేసే వెడ్డింగ్స్లో కూడా అబ్బాయి చిన్నగా ఉన్న అమ్మాయి పెద్దగా ఉన్నవి ఇట్లా ఏజ్ గ్యాప్స్ ఉన్నాయి, చాలా జరుగుతాయి. బట్ ఆ పేరెంట్స్కి తెలుసు ఏ రీజన్ వల్ల ఆ మ్యాచ్కి వెళ్తున్నారని. దే నో బెటర్ వై దే హ్యావ్ చోజన్ దిస్ ఫర్ దర్ చైల్డ్. మన పిల్లల గురించి మనకన్నా ఎవరికి బాగా తెలుసు. అండ్ చేసుకునే పిల్లలు కూడా ఏమీ అంత స్టూపిడ్గా లేరు. ఇప్పుడు రీసెంట్గా ఐ మెట్ వన్ గర్ల్, షీఈ్ అన్ ఆంట్రప్రెనర్, మల్టీ టాలెంటెడ్ చైల్డ్ ఫర్ హర్ ఏజ్. ఆఫీస్కి వచ్చినప్పుడు నేను అడిగాను, ఇంత అందంగా ఉన్నావు, డబ్బు ఉంది, యువర్ అన్ ఆంట్రప్రెనర్ నాన్న, ఏంటి వాట్స్ హ్యాపెనింగ్ అంటే షీ జస్ట్ సేస్ షీ ఈజ్ నాట్ ఏబుల్ టు సింక్ విత్ హర్ ఏజ్ గ్రూప్ చిల్డ్రన్. అంటే ఇదంతా వర్కౌట్ అవుతుంది, నాకు 15-20 ఏళ్ళు ఏజ్ గ్యాప్ ఉన్న అబ్బాయిని చూడండి, ఐఎమ్ నాట్ ఏబుల్ టు సింక్ విత్ దిస్ బాయ్స్ అని చెప్తాంది. నేను కాపడి పంపించానే కానీ బట్ ఇంటికి వచ్చి ఆలోచిస్తే యా వాట్ షీ సెడ్ ఈజ్ రైట్. వాట్ షీ ఈజ్ లుకింగ్ ఫర్ కంపాటబిలిటీ, ఏజ్ గ్యాప్ కాదు. ఇప్పుడు ఈ చిన్న అబ్బాయిలు ఆ అమ్మాయి ఏజ్ గ్రూప్ వాళ్ళతో మాట్లాడుతుంటే ఆ అమ్మాయికి ఆ మెచ్యూర్డ్ కాన్వర్జేషన్స్లోకి వెళ్ళలేకపోతుంది. ఆ అమ్మాయి వచ్చే CEO ఆఫ్ ద కంపెనీస్ని కలుస్తుంది, రోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేస్తుంది, షీఈస్ ఫిట్నెస్ ఫ్రీక్, షీఈస్ ఆర్గనైజింగ్ సర్టెన్ కంపెనీస్. అంటే ఆ అమ్మాయి ఇట్స్ అబౌట్ హర్. ఇప్పుడు ఆ అమ్మాయి తన లైఫ్ని చూసుకునేటప్పుడు తన ఏజ్ గ్రూప్ అబ్బాయి కదా, ఎక్కడో 10 లక్షలు తెస్తున్నాడు కదా అని తెలుసుకుంటే ఎండ్ ఆఫ్ ద డే ఈవినింగ్ కూర్చుంటే ఆ అమ్మాయికి మాట్లాడటానికి ఒక డిస్కషన్ కూడా ఉండదు, విచ్ షీ ఈజ్ లుకింగ్ ఫర్. రైట్. సో ఒక మెచ్యూర్డ్ అబ్బాయి కావాలి, ఆ మెచ్యూరిటీ ఈ అబ్బాయిలు ఏజ్ గ్రూప్లో లేదనేది ఆ అమ్మాయి థాట్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ రూప హౌ యూ టేక్ ఇట్ అని. ఎక్కడన్నా బాగుందనుకో, ఏం కనిపించు, బాగాలేదనుకో ఎత్తుక్కుంటాం కదా రీజన్స్, ఎత్తుక్కున్నప్పుడు ఇది ఒక రీజన్గా కనిపిస్తుంది. సో దట్స్ మై పర్సనల్ ఒపీనియన్. రైట్ మ్యామ్.